రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం మనం చదువుతున్నప్పుడు, ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము అని అపోస్తలుడైన పౌలు దేవుని గూర్చి పొగుడుతూ తన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నాడు. అంత ఆశ్చర్యపోయే గొప్ప కార్యం ఏముంది అక్కడ అనంటే, యూదులను అన్యులను ఏకం చేసే ఉన్నతమైన దేవుని యొక్క ఉద్దేశం అక్కడ అపోస్తలుడైన పౌలుకు కనిపిస్తోంది. అన్యులు యూదులు మొదటి శతాబ్దంలో ఉత్తర దక్షిణ ధృవాలుగా ఒకరికొకరు సంపూర్ణంగా దూరంగా ఉన్నారు. అటువంటి యూదులను అన్యులను దేవుడు ఏకం చేశారు అనేది అపోస్తలుడైన పౌలు యొక్క ఉద్దేశం. సంపూర్ణంగా వేరే ఒకరికొక వ్యతిరేక భావాలతో బ్రతుకుతున్న యూదులను అన్యులను దేవుడు తన ప్రణాళిక ప్రకారంగా ఏకం చేశారు. యూదులను అన్యులను ఏకం చేయడంలో తండ్రి అయిన దేవుని యొక్క అద్వితీయ జ్ఞానం కనిపిస్తోంది. పాల్ రికగ్నైజ్డ్ ఫాదర్ యాజ్ వైజ్ ప్లానర్. అద్వితీయ జ్ఞానవంతుడిగా తన అద్వితీయ జ్ఞానాన్ని ఉపయోగించి తండ్రి ఎంత ఉన్నతమైన ప్రణాళికను కలిగి ఉన్నారో అనేది మనకు కనిపిస్తోంది. దేవుడు అనంత జ్ఞాని. మానవ జాతిని రక్షించుట కొరకు కొందరు వ్యక్తులను దేవుడు అనుకున్నారు, ఒక జాతిని దేవుడు అనుకున్నారు. అది దేవుని ఉన్నతమైన ప్రణాళికకు చిహ్నంగా ఉంది. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మోషే, దావీదు లాంటి ఉన్నతమైన వ్యక్తులను ఎన్నుకున్నారు. అలానే దేవుని పక్షంగా నిలబడే విశ్వాసులైన ఇశ్రాయేలు జనాంగాన్ని, శేషాన్ని దేవుడు ఎన్నుకున్నారు. వారిని ఎన్నుకోవడంలో దేవుని యొక్క బుద్ధి జ్ఞానముల బాహుళ్యము మనకు కనిపిస్తోంది. మానవ జాతిని రక్షించుటలో వ్యక్తులను, విశ్వాసులైన జాతిని దేవుడు ఎన్నుకున్నారు. ఐగుప్తు నుండి ఇశ్రాయేలును విడిపించుట, బబులోను నుండి యూదులను విడిపించుటలో తాను ఎన్నుకున్న జాతిని లేదా తాను ఎన్నుకున్న వ్యక్తుల యొక్క సంతానాన్ని దేవుడు ఏ విధంగా కాపాడుకుంటూ వచ్చారు అనేది మనకు కనిపిస్తోంది. ఆ సంతానానికి ఎందుకు అంత ఉన్నతమైన స్థితిని ఇచ్చారు అని అంటే, ఆ సంతానం నుండి రాబోతున్న లోకరక్షకుని గూర్చి మాత్రమే. కీర్తన గ్రంథం 92వ కీర్తన 5వ వచనం మనం చదువుతున్నప్పుడు, యెహోవా, నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు అని కీర్తనకారుడు అంటున్నారు. ఇశ్రాయేలీల జీవిత అనుభవంలో ఎన్నెన్నో గొప్ప కార్యాలు, ఉన్నతమైన కార్యాలు, గంభీరమైన కార్యాలు వారు చూశారు, వారు అనుభవించారు. యోబు గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం మనం చదువుతున్నప్పుడు, ఆయన పరిశోధింప జాలని మహాకార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. మనసు పెట్టి పరిశోధించాలనుకుంటే ఆ మహాకార్యాలు లెక్కలేనన్ని ఉన్నాయి. లెక్కలేనన్ని అద్భుత కార్యాలు దేవుడు జరిగించారు. దేవుడు తన సేవకుల ద్వారా, దేవుడు తన దూతల ద్వారా అనేకమైన మహాకార్యాలు, అద్భుత కార్యాలు చేయించారు. దేవుడు ఎటువంటి కార్యాన్నైనా చేయగల ఉన్నతమైన శక్తి గల వ్యక్తి. అటువంటి మహాదేవుడు అందరినీ రక్షించాలి అనే మహోన్నతమైన తన ప్రణాళికకు కొందరు వ్యక్తులను, అబ్రహాము సంతానాన్ని దేవుడు వినియోగించుకున్నారు. ఆ విషయంలో దేవునికి సలహాలు ఇచ్చిన వారు ఎవరూ లేరు. ఈ విధంగా చేయాలి, ఈ విధంగా చేస్తే బాగుంటుంది అని సలహాలు ఇచ్చేవారు లేరు. సలహాలు ఇవ్వగల సామర్థ్యం కలిగిన వారు కూడా లేరు. ఎందుచేత అంటే ఆయన అద్వితీయ జ్ఞానవంతుడు. ఆయన ఎవరి నుండి సహాయం పొందడు. ఇతరుల ఆలోచనలు, జ్ఞానము ఆయనకు అవసరం లేదు. అందుచేతనే ఏకైక జ్ఞానవంతుడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు అని మనం గ్రంథంలో చూస్తాం. ఈ విషయాన్ని గమనించిన అపోస్తలుడైన పౌలు, ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యం ఎంత గంభీరములు అని చెప్తున్నాడు. ఆయన పరిపూర్ణుడు. ఆయన పరిపూర్ణమైన జ్ఞానంలో నుండి ఆయన తీసుకున్న నిర్ణయాలను మానవ జాతికి తెలియజేస్తున్నారు. అపోస్తలుడైన పౌలుకు దేవుని రక్షణ ప్రణాళిక తెలియక క్రీస్తును, క్రీస్తునందున్న వారిని ద్వేషించటమే
ప్రధానమైన పనిగా పెట్టుకున్నాడు. అటువంటి వ్యక్తి ఎప్పుడైతే సత్యాన్ని గ్రహించి దేవుని వైపుకు తిరిగాడో, ఆ సంకల్పాన్ని ఎరిగాడో, సంకల్పం అనుసరించి దేవుడు ముందుగా ఎవరిని ఎన్నుకున్నారో, ఏ విధంగా కార్యక్రమాలు జరిగించాడనేది అతను అర్థం చేసుకున్నాడో, అప్పుడు సమస్తము దేవుని మూలముగా ఇవి జరుగుతున్నాయని గుర్తించాడు. అందరినీ రక్షించుట అనేది తండ్రి యొక్క జ్ఞానానికి సంబంధించింది, అద్వితీయ జ్ఞానానికి సంబంధించింది. ఆ జ్ఞానానికి మరెవరో మూలం కాదు, ఆ తండ్రి యొక్క అద్వితీయ జ్ఞానం నుండి ఆ రక్షణ ప్రణాళిక రూపొందించబడింది. ఆయన మూలమునను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి. యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక, ఆమేన్ అని దేవునిని హెచ్చిస్తూ పొగడుతూ 11వ అధ్యాయం 33 నుండి 36 వచనాల మధ్య అపోస్తలుడైన పౌలు విధంగా తెలియజేస్తున్నాడు. ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలంగా కాక పిలుచువాని మూలంగానే నిలకడగా ఉండి నిమిత్తం పిల్లలింకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడెను. యాకోబు యాషావుల యొక్క ఎన్నికను గురించి ఈ భాగంలో మనం చూస్తాం. దేవుడు యాకోబుని ఎన్నుకున్నారో అది ఆయన సంకల్పం. ఆయన పిలుచుకున్నారో క్రియల మూలంగా కాక వారి యొక్క వ్యక్తిత్వాన్ని గుర్తించిన దేవుడు వారిని ఎన్నుకున్నారు. భవిష్యత్తు జ్ఞాని అయిన దేవుడు భవిష్యత్తులో ఎవరు నిలబడతారో, ఎవరు నిలకడగా ఉంటారో అనే విషయాన్ని ఎరిగిన వారిని ఎన్నుకున్నారు. అబ్రహామును విశ్వాసులకు తండ్రిగా నియమించిన దేవుడు అద్వితీయ జ్ఞానవంతుడు. అబ్రహాము సంతానాన్ని ఎన్నుకున్న దేవుని యొక్క బుద్ధి జ్ఞానముల బాహుళ్యము గంభీరము. ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు, ఆయన మార్గములెంతో అగమ్యములు. ఆయన మార్గములెంతో అగమ్యములు అని దేవునిని అపోస్తలుడైన పౌలు పొగుడుతున్నారు. యూదుల అన్యుల మధ్య తారతమ్యం ఎలా ఉంది అని అంటే, యోహాను సువార్త 4వ అధ్యాయము 9వ వచనం మనం చదువుతున్నప్పుడు, యూదులకు సమరయులకు సమస్త మానవ జాతికి సాంగత్యం యేసుక్రీస్తునందు ఏర్పడింది. యోహాను 4:9 మనం చదువుతున్నప్పుడు, ఆ సమరయ స్త్రీ, యూదుడివైనా నీవు సమరయ స్త్రీనైనా నన్ను దాహమునకెమ్మని ఎలా గడుగుచున్నావని ఆయనతో చెప్పెను. ఎలయనగా యూదులు సమరయులతో సాంగత్యం చేయరు. సమరయులు యూదులు అనేవారు ఒకే కుటుంబానికి సంబంధించిన వారు అయినప్పటికీ వారి మధ్య ఏర్పడిన వ్యత్యాసాన్ని బట్టి సాంగత్యం లేదు. ఇక అన్యుల గురించి చెప్పనక్కర్లేదు. దేవుడు మా దేవుడు, ధర్మశాస్త్రం మాది, హత్యనాచారాదులు, మహిమ ఇదంతా మాది అని చెప్పుకుంటున్న యూదులు దేవుడు మమ్మును మాత్రమే ప్రేమిస్తున్నాడనే స్థాయికి వచ్చేసారు. అపోస్తలుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 28వ వచనం మనం చదువుతున్నప్పుడు, అప్పుడు అతడు అన్యజాతి వానితో సహవాసం చేయుట అయినను అట్టి వానిని ముట్టుకొనుట అయినను యూదునికి ధర్మం కాదని మీకు తెలియను. యూదునికి ధర్మం కాదట అన్యజాతి వానితో సహవాసం, ముట్టుకోవడం. అంత స్థాయికి వచ్చేసింది వ్యత్యాసం. అయితే ఏ మనుషుడునో నిషేధింపదగిన వాడని అయినను అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. దేవుడేం చూపించారనంటే, ఏ మనుషుడు నిషేధింపదగిన వాడు కాడు, అపవిత్రుడు కాడని దేవుడు పేతురుకు చూపించాడట. పేతురుకు దేవుడు చూపించడానికి గల కారణం ఆయన అద్వితీయ జ్ఞానం, భవిష్యత్ తిరిగి ఆయన తీసుకున్న నిర్ణయాలు. కాబట్టి దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యం ఎంతో గొప్పదే. ఆ బుద్ధి జ్ఞానముల బాహుళ్యం కలిగిన తండ్రి అయిన దేవుడు ఆది నుండి తన ప్రజలను ఎన్నుకున్నారు. అబ్రహామును ఎన్నుకోవడంలో, ఇస్సాకు యాకోబులను, మోషేను, దావీదును ఎన్నుకోవడంలో దేవుని యొక్క అద్వితీయ జ్ఞానం మనకు కనిపిస్తుంది. అపోస్తలుడైన పౌలు ఈ విషయాలు ఎరుగక తాము మాత్రమే దేవుని జనాంగం అన్నట్లు యోధ జాతిని, యోధ మత సిద్ధాంతాలని కాపాడడమే తన ప్రాణాధారం అన్నట్టు ఆయన విశ్వాసుల్ని హింసించాడు. కొందరు ప్రాణాలు పోయేటప్పుడు అక్కడ ప్రధాన కారకుడిగా అక్కడున్నాడు.
ఎప్పుడైతే ఆయన దేవుని ప్రణాళికను గుర్తించినప్పుడు ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యం ఎంత గంభీరం అంటున్నాడు. ఎందుచేతనంటే దేవుడు యూదులను అన్యులను అంటుకట్టారు. 11వ అధ్యాయము రోమిలకు రాసిన పత్రికలో మనం చూస్తాం. దేవుడు వారిని అంటుకట్టారు. ఎఫెసీ పత్రిక మనం చదువుతున్నప్పుడు దేవుడు వారిని ఏక పట్టణస్థులుగా చేశారు, ఒక కుటుంబంగా చేశారు. సమాధానం అను బంధం చేత దేవుడు వారిని బంధించి, దేవుడు తన ప్రియ కుమారుని ద్వారా మానవ జాతిని అంతటిని ఏకం చేసిన విషయాన్ని గుర్తించి వ్యత్యాసాలు మరచి సృష్టికర్త అయిన పరలోకపు తండ్రికి ప్రియబిడ్డలుగా బ్రతకాలని కోరుతున్నాం. యేసుక్రీస్తు ద్వారా మనల్నందరినీ దేవుడు తనకు కుమారులనుగా స్వీకరించి ఆయన పరలోకపు స్వాస్యాన్ని మనకందరికీ కూడా ఆస్తిగా, హక్కుగా దేవుడు అనుగ్రహిస్తున్నారనే విషయాన్ని గుర్తించి దేవుని ప్రణాళికకు తగినట్లుగా మనం బ్రతికి దేవుని కృపను పొందాలని కోరుతూ ముగిస్తున్నా.